హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే తమిళ చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియో ఏంట్రా జులై మూవీ రివ్యూ ఇప్పుడు చూస్తున్నాడు అనుకుంటున్నారేమో, కొంతమందికి తెలియదేమో. మనం రీసెంట్గా వింటేజ్ మూవీ రివ్యూస్ అని స్టార్ట్ చేసాం. అందులో వచ్చిన సెకండ్ రివ్యూ ఈ జులై మూవీ రివ్యూ. ఆల్రెడీ ఫస్ట్ మూవీ రివ్యూ వచ్చేసరికి ఛత్రపతి మూవీ రివ్యూ ఉంది. ఈ వీడియో ఎన్ని కార్డ్స్లో లింక్ ఇస్తా, వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. ఇందులోకి వెళ్తే ఈరోజు జులై మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీలాంటి ఎంతోమందికి ఈ వీడియో రీచ్ అవ్వాలంటే ఒక లైక్ చేస్తే చాలు. ఇక జులై మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం పదండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు డేట్ వచ్చేసరికి 2012 ఆగస్టు 9. ఈరోజు జులై మూవీ రిలీజ్ అయింది. మరి మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం పదండి. ఇక ఓపెన్ చేస్తే ఈ మూవీ నాకు నచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. అండ్ ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ అధినేత వరదరాజులు తన సహచరుడు బిట్టు వీళ్ళిద్దరు కలిసి ఆ బ్యాంకులో ఉన్న 1500 కోట్లని దొంగతనం చేయాలనుకుంటారు. ఈ మూవీ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అయితే మన హీరో ఎంట్రీ ఉంటుంది, వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. ఇక తనకు ఒక గోల్ ఉంటుంది. త్రివిక్రమ్ గారు ఈ మూవీలో తనని తెలివైన వాడిగా చూపించారు. ఎంత తెలివైన వాడంటే తను రాత్రికి రాత్రే ధనవంతుడు అవ్వాలనుకునేంత తెలివైన వాడు, అలా చూపించాడు త్రివిక్రమ్ గారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక తన తండ్రికి తనకి పడదు ఎక్కువ. అంటే ఒకరోజు గొడవ వచ్చి 10,000 తీసుకొని క్రికెట్ బెట్టింగ్కి వెళ్తాడు మన రవి. అయితే ఆ గ్యాప్లో బిట్టు రవి కలుస్తారు. మరి రవి బిట్టుకి క్రికెట్ బెట్టింగ్ గురించి చెప్పటం, అక్కడికి బిట్టు పోలీసులు పంపించడం, మళ్ళీ రవి తెలివైన వాడు కాబట్టి ఆలోచించి వైజాగ్లో పెద్ద దొంగతనం జరగబోతుందని రావు రమేష్ గారితో బయలుదేరతారు. అక్కడ బిట్టు వాళ్ళ తమ్ముడు లాలా కలిసి 1500 కోట్లని దొంగతనం చేస్తారు. ఈ గ్యాప్లో మన హీరో బిట్టు కళ్ళ ముందే తన తమ్ముడు లాలాని చంపేస్తాడు. కళ్ళ ముందే తన తమ్ముడిని చంపిన రవిని చూసి తనపై పగ పెంచుకుంటాడు. అయితే ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదని రావు రమేష్ గారు తనని హైదరాబాద్ పంపిస్తారు. వెళ్లే దారిలో తను చనిపోయినట్టుగా క్రియేట్ చేసి పేపర్లో వేపిస్తారు. అప్పుడు బిట్టు తను చూసి తను చనిపోయాడనుకో నిజంగానే నమ్మి తను మెలకుండా ఉంటాడు ఫ్రెండ్స్. అయితే హైదరాబాద్ వెళ్ళాక మన హీరోయిన్ ఇలియానాని కలవటం, అదే మధుని కలవటం, అక్కడ తన లవ్ స్టోరీ కామెడీ బ్రహ్మానందం గారితో చాలా బాగుంటుంది. అండ్ ఇక ఇంటర్వెల్ ముందు బిట్టు రవిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తూ ఉంటాడు. అయితే మన హీరో రవి తనను కాపాడటానికి వెళ్తూ ఉంటాడు. అనుకోకుండా రవిని చూస్తాడు బిట్టు. తను చనిపోలేదు, బ్రతికే ఉన్నాడని అనుకుంటాడు. అయితే తనపై పగ సాధించుకోవాలని అనుకుంటాడు ఫ్రెండ్స్. తన ఫ్యామిలీని చంపడానికి ప్రయత్నిస్తాడు, హీరోయిన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. అసలు లాస్ట్కి ఏం జరిగింది, ఆ 1500 కోట్లు ఎక్కడ దొంగతనం చేశారు, అక్కడికి తీసుకొచ్చాడా లేదనేది మూవీ స్టోరీ లైన్. ఈ మూవీ స్టోరీ చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి జులై మూవీ నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ అన్నని ఈ మూవీలో తెలివైన వాడుగా చూపించాడు. ఎంత తెలివైన వాడు మనం మూవీ చూస్తే అర్థమవుతుంది. అండ్ ఈ మూవీలో సాంగ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నాకైతే 4 సాంగ్స్ చాలా బాగా నచ్చినాయి. అండ్ మూవీ నాకైతే చాలా బాగుంది. అల్లు అర్జున్ అన్న డైలాగ్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఆ యాక్షన్ సీన్స్ అయినా, ఆ క్లైమాక్స్ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంటర్వెల్ మంచి ఇంటర్వెల్ పడింది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిఎస్పీ గారికి చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ మూవీలో అల్లు అర్జున్ అన్న యాక్టింగ్ చాలా బాగుంది. రావు రమేష్ గారు, చాలామంది యాక్టర్స్ ఉన్నారు. మరి ఈ మూవీ చూడొచ్చా చూడకూడదు అంటే ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. అల్లు అర్జున్ అన్న స్టైల్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇక ప్రజెంట్ వస్తే అల్లు అర్జున్ అన్న జులై మూవీ ఎప్పుడో రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ మూవీ చాలా బాగుంది. అందుకే వింటేజ్ రివ్యూ మూవీస్లో అల్లు అర్జున్ అన్న రివ్యూ అయితే చేస్తున్నా. మరి జులై మూవీ రివ్యూ అప్పట్లో నేను థియేటర్లో చూడలేదు, కానీ ఇప్పుడు రిలీజ్ అయితే ఖచ్చితంగా చూస్తా. చాలా అంటే చాలా బాగుంది మూవీ మాత్రం. అండ్ మీకోసం ప్రతి మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్, ఇలాంటి వింటేజ్ మూవీ రివ్యూస్ ప్రతి ఒక్కటి చేస్తూ వస్తా. మీ నుంచి మేము కోరేది ఒకటే ఫ్రెండ్స్, వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఎటువంటి అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలి అంటే మన ఏఆర్ సినిమా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఎటువంటి మూవీ అప్డేట్స్ అయినా, మూవీ రివ్యూస్ అయినా మిస్ కాకుండా చూస్తారు, నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మరి ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అలాగే సండే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న మూవీ రివ్యూ అయితే వస్తుంది. ఆ మూవీ రివ్యూ ఏంటి అనేది నేను వచ్చే శుక్రవారం ఓటింగ్ పెడతా. ఓటింగ్ వేసి ఏ మూవీ రివ్యూ కావాలో మీరైతే చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సండే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న మూవీ నుంచి రివ్యూ అయితే వస్తుంది.